హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అంతా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. మార్నింగే ఏం చేసినా, అబ్బో టిఫిన్ కూడా రెడీ చేసేసిన, రైస్ చేసేసిన, సూపరు. తర్వాత రాగి మాల్ట్ చేసుకుంటా అని చెప్తున్నా కదా నేను, అది కూడా అయ్యింది. ఇంకా పాలు పోసేస్తే అయిపోతుంది. నెక్స్ట్ పూజ చేయాలనేసి ఇక్కడ రెడీ అవుతున్నాను. ట్యూస్డేనా ఫ్రైడేనా ఏ రోజో గుర్తులేదు. పూజకైతే రెడీ అవుతున్నాను. ఇక్కడ పూజ చేసేసి షాప్కి వెళ్ళాలనుకుంటా. అది ఇక్కడ జరుగుతుంది. ఇంకా మార్నింగే పని ఎంత అయినాక పూజ అవుతుందిలేండి. ఈ మధ్య చీకట్లో లేయాలంటే అస్సలు కుదరట్లేదు. ఇంకా కొంచెం లేట్గానే లేస్తున్నా. అందుకోసం ఇంకా పూజ కూడా లేట్గా, ఇంట్లో ఇంకా వంట అంతా చేసేసుకోవాలి కదా. టిఫను, మధ్యాహ్నం లంచ్ రెండు ఒకేసారి చేసుకుంటేనే ఇంకా మధ్యాహ్నం కుదరదు కదా. వచ్చి చేయాలంటే ఎక్కడ టైం ఉంటుంది. అందుకని పొద్దున్నే చేసేస్తాను అనమాట. టిఫిన్ చేసేసుకొని మధ్యాహ్నం ఎంత ఇద్దరు వంటనే కదా, కొంచెం వంట ఎంతైనా చేయాలండి. కానీ క్వాంటిటీ ఎక్కువ ఉండదు కాబట్టి కొంచెం ఫాస్ట్గానే అవుతుంది వంట. ఇంకా వంట చేసేసుకొని ఇంకా ఇట్లా పూజ కోసం రెడీ అయినాను. ఇక్కడ కూర్చొని చేస్తున్నాను పూజ. పూలు తెచ్చినాడు ఈయన. మాది ఏంటివి గులాబీలు ఏమో తెచ్చినాడు. ఇంకా అది దూరం అయిందనేసి మళ్ళీ కెమెరా ట్రైపాడ్ దగ్గర తెచ్చుకొని పెట్టుకుంటున్నా. ఇంకా ఇట్లా పూజకన్నీ సిద్ధం చేసేసుకొని ఇంకా పూజ చేసేసుకొని మళ్ళీ షాప్కి వెళ్ళాలి. అక్కడ క్లీనింగ్, అక్కడ పూజ. మార్నింగ్ చూస్తేనా మార్నింగ్ పనులు ఉంటాయి. నైట్ ఇంటికి వచ్చినాక వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటే అలసిపోతాం కదా, ఫుల్ ఆవలింపులు వచ్చేస్తుంటాయి. ఇంకా తప్పదు, అట్లనే కూర్చొని ఇవ్వాలి. నైట్ అయితేనే నాకు ఎవరు ఇంట్లో డిస్టర్బెన్స్ కూడా ఉండరు కదా, ఎవరు ఉండరు కాబట్టి ఇంకా నైట్ అయితేనే ప్రశాంతంగా ఇయ్యనీకి కుదురుతుంది. అందుకే ఆవలింపులు వస్తూ ఉన్నాయి, ఏమనుకోకండి. ఇంకా ఇక్కడ ఫస్ట్ మనం కంచార్తులలో ఎప్పుడే కానీ ఆయిల్ వడ్డించాకనే ఒత్తులు వేయాలంట. ముందు ఒత్తులు వేసి నూనె పోయకూడదు, అది ఎవరైనా తెలుసుకోండి. ఇంకా తర్వాత షాపులలో దీపారాధన చేసేటప్పుడు మాత్రం 4 ఒత్తులు వేయాలంట. ఇంట్లో దీపారాధన చేస్తే మాత్రం 3 ఒత్తులు వేయాలా. ఇది మాత్రం ఖచ్చితంగా 3 ఏంటంటే మనకు ముక్కోటిది ఏదో సంథింగ్ చెప్పినారు, నాకు సరిగ్గా గుర్తులేదు. 3 ఖచ్చితంగా వేయాలంట. అందుకోసం ఇంట్లో మాత్రం కంపల్సరీ 3 ఒత్తులు వేయాలి. షాప్లో మాత్రం 4 ఒత్తులు వేయాలంట. ఎవరో వేరే యూట్యూబర్ అక్క చెప్తే విన్నా నేను. అక్క చెప్పినప్పటి నుంచి నేను కూడా షాప్లో అయితే 4 వేస్తా, ఇంట్లో మాత్రం 3 వేసి చేస్తుంటాను. ఇంకా ఏకహారతితోనే వెలిగిస్తాను, అగ్గిపుల్లతో అయితే వెలిగించను. ఏదో నా సెంటిమెంట్ నాది, నాకు నచ్చింది నేను చేస్తున్నా. అందరికీ నచ్చాలని నేను చెప్పను, అందరినీ చెయ్యమని కూడా నేను చెప్పను. అది ఎవరి ఇష్టం వాళ్ళది. కాకపోతే ఏమో అగ్గిపుల్లతో వెలిగించొద్దంటారు కదా అన్నట్లు నేను తెలియక వెలిగించేదాన్ని నేను కూడా, కానీ తెలిసినప్పటి నుంచి నేను వెలిగించట్లేదు. సో అందుకే మీకు కూడా చెప్తున్నాను నేను. అందుకోసం ఇట్లా ఊదిబత్తీలు అయిన తర్వాత హారతి కూడా ఇచ్చేసి ఇంకా అయిపోయింది. వచ్చేసిన షాపు చూడండి, ఎప్పుడు షాపు క్లీనింగ్ ఉండేది చూపిస్తుంటా కదా. ఇంకా ఎత్తిపెట్టినాను స్టూల్స్ అవన్నీ రాగానే. సరే ఒకసారి అన్నీ చూపిద్దాము. ఎప్పుడు నీట్గా ఉండేదే కాదు, ఇలాగ కూడా ఉంటుంది మెస్సీగా. షాప్ రాగానే ఇట్లే ఉంటుంది అనమాట. ఎక్కడొక్కడ సర్దుకొని ఆ లైనింగ్లన్నీ కూడా కట్ చేసి అట్లా పడేస్తుంటాను అనమాట తాన్లు. మళ్ళీ అవన్నీ కూడా సర్దుకొని ఇంక ఇట్లే ఉంటుంది. చూడండి, పిల్లలకు ఆ రోజు హాలిడేనా ఏదో సంథింగ్ మంచిగా ఆడుకుంటున్నారు. వాళ్ళని కూడా కొంచెం అట షూట్ చేసుకున్నా. ఇంకా అయిపోయింది, క్లీనింగ్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి పూజ చేసేసుకుంటే ఇంకా నా పనులు నేను స్టార్ట్ చేసుకోవచ్చు కదా. ఇంకా అందుకని ముందు పూజ అయితే చేసేస్తున్నాను. క్లీన్ చేసిన వెంటనే పూజ చేసేసి టిఫిన్ కూడా చేసిండాను కదా నేను. సో టిఫిన్ కూడా చేయాలన్నమాట. ఇంకా అందుకోసం ముందు స్టూవ్లు తెచ్చుకొని ఇక బరువే అటు నుంచి అట్నే చేసేస్తున్నాను. చూడండి, ఎన్ని పనులు చేసినా చిన్నవే కొంచెం బద్దకిస్తుంటాం కదా, అట్లే నేను కూడా అంతే. మీరు కూడా అంతేనా? నాతో ఖచ్చితంగా షేర్ చేసుకోండి. ఇంకా అన్ని మిషన్లకు అట్లా తిప్పుతాను అనమాట ఊదిబత్తీలు. ఇంకా అట్లా దేవుడి ఫొటోస్కి, ఇంకా అక్కడ లక్ష్మీదేవి ఫోటో కూడా ఉందన్నమాట కిట్లో. ఇంకా ఆమెకు అందరికీ అట్లా ఊదిబత్తీలు చూపించి ఇంకా
పూజ కంప్లీట్ చేసేస్తాను. క్లీన్ చేసేసి బయట ముగ్గేసేసి ఇంకా పూజ చేసేస్తాను అనమాట. పూజ చేసేసి తినేసి స్టార్ట్ చేస్తాను నా వర్క్. ఇంకా ఒకవేళ టైలర్స్ వచ్చింటే ఈ పాటికి ముందు వాళ్ళకి కటింగ్ ఇచ్చేసి తింటానమాట. ఎందుకంటే వాళ్ళను ఇంకా ఎందుకు వెయిట్ చేపించడం అనేసి చేయించాను వెయిటింగ్. ఖచ్చితంగా వాళ్ళకి కటింగ్ ఇచ్చేసి ఇంకా నా పని నేను చేసుకుంటాను. ఎందుకంటే మళ్ళీ వాళ్ళు వెయిట్ చేస్తున్నారే అని కూడా సరిగ్గా తినలేను. నాకు పెద్ద రోగం ఇట్లా. ఒకరు నా కోసం వెయిట్ చేస్తున్నారే అనిపిస్తే కూడా సరిగ్గా తినలేను అనమాట. అందుకోసం వాళ్ళని కూడా ఏం వెయిట్ చేపియను. వాళ్ళకి కటింగ్ ఇచ్చేసి నా పని నేను చేసుకుంటుంటా. ఇంకా అయిపోయింది. భగవంతునికి మొక్కొని దేవుడా మంచిగా ఉండని ఈరోజంతా అని మొక్కేసుకొని ఇంకా స్టార్ట్ చేస్తానన్నమాట. అక్కడ కనిపిస్తుంది చూడండి వాటర్ బాటిల్, రాగి మాల్ట్, ఇంకా టిఫిన్ బాక్సు, ఇంకా అన్నీ ఉన్నాయి. ఇంకా తినేయాల. తినేసి ఇంకా స్టార్ట్ చేసేస్తే ఒక పని అయిపోతుంది. ప్రశాంతంగా కూర్చొని తింటేనే నాకు తిన్నట్లుంటుంది, లేకుంటే తిన్నట్లే ఉండదన్నమాట. అందుకోసం ఫస్ట్ ఎవరు లేకముందే పనులన్నీ కంప్లీట్ చేసుకొని ప్రశాంతంగా కూర్చొని తింటా. అట్లా తింటేనే నాకు తిన్నట్లు ఉంటుంది అనమాట. లేకుంటే అసలు తినబుద్ధే అవ్వదు. అట్లనే అలవాటు అయిపోయింది ఎందుకో ఈ మధ్య బాగా. ఇంకా ఎవరు రాకముందే ముందు నా పనులన్నీ చేసేసుకొని ఒకవేళ వచ్చినా వాళ్ళకి కటింగ్ ఇచ్చి వాళ్ళ పనులలో వాళ్ళు చేస్తుంటే అప్పుడు నా పని నేను స్టార్ట్ చేస్తా. ఇంక ఇదే అలవాటు నాకు. ఇంక ఇక్కడ కూర్చొని ఇంకా తినాలి. తింటే ఒక పని అయిపోతుంది. ఇంకా కూర్చొని తినేసి ఇంకా షర్ట్లు యూనిఫామ్ ఉన్నాయని చెప్తున్నా కదా, చాలా ఉన్నాయి యూనిఫామ్ అయితే. ఇంకా ఫస్ట్ కాలర్స్ అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే ఒక పని అయిపోతుంది. వీటిది ఏంటంటే కటింగు చూసుకొని చేయాలి. అంటే కేర్ఫుల్గా కాన్సన్ట్రేషన్తో చేయాలన్నమాట కటింగు. మొత్తం ఎన్ని జతలు ఉన్నాయి? ఒకరివి 4 జతలు, ఒకరివి 3 జతలు, ఒకరిది 1 జత. ఇంకా కాలర్స్ అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే ఇంకా తొందరగా కుట్టేయచ్చు అనమాట. షర్టు జాయింట్లు పెట్టడం పెద్ద టైం పట్టదు. కాలర్లే ఇక్కడ వీటిది ఏంటంటే ఐరన్ పెట్టించి ఫస్ట్ క్లాత్కి ఐరన్తో స్టిక్ చేసేసి తర్వాత ఇట్లా చేసుకోవాలన్నమాట, కుట్టాలా. అందుకోసం అది రెడీ చేసుకోవాలా. ముందు తినేసినానా? తినేకేం కూర్చోవట్లేదు నేను, తినేసినట్టున్నా. ఓకే, తినేసి ఇంకా స్టార్ట్ చేసినాను. ఇక్కడ కాలర్లు ముందు కాలర్లన్నీ కుట్టి పెట్టుకుంటే ఒక పని అయిపోతుంది అనమాట. కాలర్లదే బాగా టైం టేకింగ్ అవుతుంటుంది. అందుకోసం నాకు భలే ఇష్టం కాలర్లు అంటే, చాలా ఇష్టం అనమాట. నాకు ఇష్టం కాలర్లు కుట్టడం, షర్ట్లు కుట్టడం. అందుకోసం ఇష్టంగా నేను చేస్తానండి. షర్ట్లన్నా కళ్ళు మూసుకొని కుట్టేస్తా, అంత ఇష్టము. మెజర్మెంట్స్ తీసుకొని హ్యాపీగా కుట్టేస్తా. షర్టు నిక్కరు అదే బాయ్స్కి అది రాదు, కానీ షర్టు ఫ్రాకు అమ్మాయిలవి నిక్కర్లనే అంటారులేండి, అవి రావు. షర్టు మాత్రం బాగా కుడతా, అది వచ్చు. వచ్చినాయని చెప్పాలి కదా మనం. ఏమో ఇంకా నాకు వాటి మీద ఫోకస్ వెళ్ళలేదులేండి. షర్ట్లు ఒక్కటి, షర్టు ఫ్రాకు, ఇంకా షర్టు స్కర్టు అట్లా యూనిఫామ్ అవి మాత్రం చేసేస్తుంటాను అనమాట. ఇంకా మనకు సీజన్ స్టార్ట్ అయితే ఇట్లే ఉంటుంది కదా అన్నీ. ఇంకా షర్ట్లు చూడండి అసలు ఎంత ఇష్టమో నాకు. కాలర్లు ఫస్ట్ కుట్టి పెట్టుకుంటే నాకు ఇంకా టక్కున షర్టుకి కూడా అంతే. ఫస్ట్ కాలర్లు కుట్టి పక్కన పెట్టేసుకుంటా. ఇంకా తర్వాత షర్టు అసలు చాలా ఈజీ తెలుసా, అది కుట్టడం కూడా తొందరగా కూడా అవుతుంది. కాలర్లే కొంచెం అటు ఇటు అవుతుంటాయి, అక్కడే కొంచెం టైం తీసుకుంటుంది. కానీ ఇంకా కాలర్ రెడీ అయిందంటే షర్టు పావు గంటలో కుట్టేయచ్చు అనుకోండి, 15 మినిట్స్లో చేసేయచ్చు. షర్ట్ ఏముంది చెప్పండి, షోల్డర్ జాయింట్ పెట్టేయడము. షోల్డరు ఒక 3 కుట్లు ఉంటాయి షోల్డర్ మీద, అవి జాయింట్లు పెట్టేసి హ్యాండ్ పెట్టేసి కాలర్ పెట్టేసి సైడ్ ఫిట్టింగ్ వేసి కథం షర్ట్ అంత బాగా కుట్టేస్తాను అనమాట. ఎందుకంటే ఇష్టమైన పని మనకి ఎప్పుడు కష్టంగా ఉండదు కదా, అదే చెప్తుంటా. నాకు షర్ట్లు కుట్టడం ఇష్టం కాబట్టి అసలు నాకు కష్టం అనే అనిపించదు. షర్ట్ కుట్టేటప్పుడు ఈజీగా కళ్ళు మూసుకొని చేసేస్తాను. అన్నీ కళ్ళు మూసుకొని చేస్తా అని చెప్తుంటా కదా, అది నా ఊత పదం అనుకోండి. అంటే అంత ఈజీగా కష్టం లేకుండా చేస్తా అని మీనింగ్ అనమాట. కళ్ళు మూసుకొని చేస్తా అంటే కళ్ళు మూసుకొని చేయడం కాదు, కళ్ళు మూసుకుంటే పని ఎట్లా చేస్తారు, అది ఇక్కడ. ఇంకా
ఫస్ట్లో అయితే కొంచెం ఆ కాలరు మధ్యలో జాయింట్ ఒకటి కొంచెం ప్రాబ్లం అయ్యేది నాకు, కొంచెం టైం తీసుకునేది. ఇప్పుడు అట్లా ఏం లేదు, చాలానే కుడతాను. అందుకోసం ఈజీగా కుట్టేస్తానులేండి. ఫాస్ట్గా, ఈజీగా, నీట్గా చేసేస్తుంటాను అనమాట. నీకు సీజన్ అప్పుడు మామూలుగా మిగతా టైంలో ఉంటాయి, అప్పుడప్పుడు ఎవరో కుట్టించుకునేది. స్టార్టింగ్ అనుకో, ఇంకా అప్పుడు స్కూల్ జాయిన్ అవ్వడం, వేరే స్కూల్ మారడం, స్కూల్ యూనిఫామ్ కొంచెం పెద్దగా అవ్వడం, చిన్నగా అవ్వడం, అట్లా అదే పెద్దగా అవ్వలే, చిన్నగా అవ్వడం అట్లా ఉంటాయి కదా, వాళ్ళందరూ కుట్టించుకుంటుంటారు అనమాట. మనకు ఇంకా హాస్టల్లో జాయిన్ అయినప్పుడు ఇట్లాంటప్పుడే ఫుల్ బిజీగా ఉంటుంది అనమాట స్కూల్ యూనిఫామ్ది మాత్రం. ఇంకా ఈ టైంలో బాగా దండిగా ఉంటాయి. ఇట్లా ఉంటుంది అనమాట షాప్లో పని. బిజీగానే ఉంటుంది, ఎప్పుడు ఖాళీ అంటూ ఏం ఉండదు. ఇట్లే ఉంటుంది అనమాట. ప్రతిరోజు ఏదో ఒక పని అయితే నడుస్తూనే ఉంటుంది. ఇంకా నేను చేస్తూనే ఉంటాను. బోర్ అనిపించదు నాకు, ఎప్పుడూ బోర్ అనిపించదు. అనిపిస్తే చెప్తుంటా కదా, అటు ఇటు తిరుగుతూనే ఉంటాను కదా, అప్పుడప్పుడు ఆ ఫంక్షన్లంట ఈ ఫంక్షన్లంట. బోర్ అనిపించినప్పుడు అని కాదు, కంపల్సరీ అటెండ్ అవ్వాలి కాబట్టి అవుతాను. అట్లా అవ్వడం వల్ల నాకు కూడా కొంచెం రిలాక్స్, ప్లేస్ చేంజ్ అవుతుంది కదా, కొంచెం మూడ్ అనేది చేంజ్ అవుతుంది. అప్పుడు కొంచెం హ్యాపీ ఫీల్ వస్తుంది. ఇంకా పని కూడా చేసుకోనికి నాకు కూడా ఎనర్జీ వస్తుంది అనమాట. ఇదండి ఇవాళ వీడియో. నా వీడియో ఎలా ఉంది ఏంటి, నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి. టేక్ కేర్ అండి. హ్యావ్ ఎ నైస్ డే.